చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ 31 ముగిసింది, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. అయితే డిసెంబర్ 31 నైట్ మద్యం బాబులు ఎంత మద్యం తాగారో మీకు తెలుసా? షాకింగ్ రిజల్ట్స్ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఒక్క రాత్రిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మద్యం అమ్మకాలు జరిగాయి అనేటువంటి విషయాన్ని చూస్తే రికార్డు స్థాయిలో ఈ యొక్క అమ్మకాలు నిన్నొక్క రాత్రే జరిగాయి. ఏరులై పారింది తెలంగాణలో మద్యం. ముఖ్యంగా డిసెంబర్ 31న రాత్రి బార్లు, పబ్బులు, క్లబ్బులలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి నిన్న. ఇక వైన్ షాపుల వద్ద అయితే మందుబాబులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఎక్కడా చూసినా కూడా నగరంలో మందుబాబుల సందడి కనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మద్యం దుకాణాలకు సమయం ఇచ్చినటువంటి సంగతి కూడా తెలిసిందే. బార్లు, రెస్టారెంట్లు, పబ్స్ రాత్రి 1 గంట వరకు కూడా సర్వ్ చేయడానికి అనుమతించింది, వీటన్నిటికీ అమ్మకాలు చేయడానికి. ఇక ఈ క్రమంలో తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. న్యూ ఇయర్ జోష్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5,000 కోట్ల విలువ చేసేటువంటి మద్యం సేల్స్ జరిగినట్లుగా ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది న్యూ ఇయర్కు మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 1,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. రాత్రి అమ్మకాల లెక్కలు ఇంకా బయటకు రాలేదు, కానీ అది బయటకు వస్తే ఈసారి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగనున్నాయని కూడా తెలుస్తుంది. మొత్తం డిసెంబర్ ఓవరాల్గా చూస్తే ఆ లెక్క. మద్యం పాలసీ మార్చడం వల్లే లిక్కర్ సేల్స్ పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దానికి తోడు ఈ నెలలోనే, అంటే డిసెంబర్లో, గత నెలలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా జరగడం, అదేవిధంగా అన్ని రకాల పరిణామాలు కూడా కలిసి రావడం, న్యూ ఇయర్ కూడా ఉండడం, వీటన్నిటినీ బేరీజు వేసుకొని చూస్తే ఈ డిసెంబర్ మొత్తం కూడా గత నెల, ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి గత నెల డిసెంబర్ మొత్తంలో కూడా ఈ యొక్క రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. గతంలో ఎప్పుడు జరగలేదు ఇంత స్థాయిలో. 5,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ఉందనేది. నిన్న ఒక్కరోజే, ఇంకా పర్టికులర్గా డాటా రాలేదు, కానీ 1,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయనేటువంటి ఒక అంచనా కనపడుతుంది. సో పూర్తిగా ఈ లెక్కల ప్రకారం చూస్తే నిన్న ఎంత మద్యాన్ని సేవించారు యువత కానీ, ప్రజలు కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఎంత మేరకు మద్యాన్ని తీసుకున్నారనేటువంటి విషయాన్ని చూస్తే ఈ అమ్మకాల యొక్క గణాంకాలను చూసే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో డిసెంబర్ 31 నైట్ వచ్చిందంటేనే పూర్తిగా పార్టీలు, విందులు, ఈ రకమైనటువంటి ఈవెంట్స్ కార్యక్రమాలలో మద్యం తాగుతూ, డ్యాన్సులు వేస్తూ, పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేటువంటి కార్యక్రమం కొనసాగుతుంటుంది ఎవ్రీ ఇయర్. అలాగే ఈ సంవత్సరం కూడా అంతే ఉత్సాహంతో మద్యం ధరలు కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా, అంటే గతంతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఎవరు. ఇంకా రెచ్చిపోయి కొనుగోలు చేశారు. బీభత్సంగా మద్యం అమ్మకాలలో తమ పాత్రను పోషించారు. మరొకసారి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేస్తూ డిసెంబర్ నెల మొత్తంలో అత్యధిక మద్యం అమ్మకాలు అవ్వడానికి కారణమయ్యారు ఈ మద్యం బాబులంతా కూడా. ఏదేమైనా కూడా డిసెంబర్ 31 నైట్ ముగిసినటువంటి తర్వాత ఓవరాల్గా డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ఈ యొక్క మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి.